ఓం నమో వెంకటేశాయ. స్వపరాయణ జనప్రియ అపరాయణ మనఃప్రియ గోవింద గోవింద. పురీమవష్టభ్య యథేష్ట చేష్టనం సరీసరీతీతి విదామి ఖల్వహం జరీజరా భీతనితాంత తాడితః దరీం ప్రవిష్టం సుసఖాయమాశ్రయే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని స్నేహితుడు రూపంలో భావించి నమస్కరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. కాలకన్య పురంజనుణ్ణి గట్టిగా పట్టేసుకుంది. కాలకన్యతో పాటు ప్రవేశించినటువంటి యవనులు నగరంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పురంజనుడు చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా బాధపడ్డాడు. అసలు ఇలాంటి నగరంలో నేను ఉండటమే కష్టము అని కూడా అనుకున్నాడు. అనుకుని ఎలాగైనా సరే ఇందులోంచి బయలుదేరి బయటికి పారిపోవాలి అనుకున్నాడు. అది తప్ప అతనికి వేరే దారి తోచలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని అతను ఎప్పుడో కోల్పోయాడు. అందువల్ల పారిపోవటం ఒక్కటే శరణ్యం అని నిర్ణయించుకున్నాడు. ఒకవైపు పారిపోవడానికి ఇష్టమూ లేదు, ఎందుకంటే చాలా కష్టపడి ఆశపడి ప్రవేశించిన నగరం ఇది. ఇందులోంచి పారిపోవటము ఒకవైపు ఇష్టం లేదు, ఇంకొక వైపు పారిపోక వేరే దారి లేదు. ఇలాంటి కష్టంలో ఇతను ఉండి పారిపోవటానికే ఎక్కువ మొగ్గుతున్న సందర్భంలో గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీ మణికామతః అనే పరిస్థితుల్లో ఉండగానే
భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతు ప్రియచికీర్షయ అని జరిగిపోయింది. భయుడు అనేవాడు ఈ యవనులకు అధిపతి కదా, క్రూరంగా ఉండేటువంటి యవనులకు అధిపతి కదా. ఆ భయుడికి అన్నగారు ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రజ్వార అనే ఆయన. అన్నగారు గట్టివాడు అని ఇంతకుముందు భయుడు కూడా చెప్పాడు కదా. ఆ భయనామ్న అగ్రజ భ్రాత, భయుడు అనేటువంటి వాడి యొక్క అన్నగారు అగ్రజుడు ప్రజ్వార అనే ఆయన రంగంలోకి దిగాడు. ప్రత్యుపస్థిత. ఈ ప్రజ్వార అనేవాడు రంగంలోకి దిగితే ఇంకా ఆపగలిగింది చేయగలిగింది ఏమీ లేదు, అంతటి ప్రభావం ఉన్నవాడైనా. అందుకని వచ్చినవాడు వచ్చినట్లు దదాహతాం పురీం కృత్స్నాం, మొత్తం నగరాన్ని తగలబెట్టేశాడు. దదాహ అన్ని వైపుల నుంచి అగ్గిపెట్టేశాడు. దదాహతాం పురీం కృత్స్నాం, మొత్తం నగరంలో ఎటు చూసినా మంటలు, ఎటువైపు చూసినా సరే మంటలే ఉండేటట్లు తగలబెట్టాడు. దదాహతాం పురీం కృత్స్నాం. ఎందుకు తగలబెట్టాడు అంటే ఈ ప్రజ్వారుడికి కావాల్సింది ఏమీ లేదు, ఇతనికి ఏమీ ఆ నగరం మీద కోపం అంటూ ఏమీ లేదు. భ్రాతు ప్రియ చికీర్షయ, తమ్ముడు గారు యవనాధిపతి భయుడున్నాడు కదా, ఆ భయుడికి కొంచెం ఇష్టం కలగాలి, భయుడికి కాస్తంత సంతోషం కలగాలి అనే ఉద్దేశంతో చేశాడు. ఈ యవనాధిపతి భయుడికేమో జనాలు భయపడుతుంటే ఇష్టం, భయుడి అన్నగారు ప్రజ్వారుడికేమో భయుడు ఇష్టపడుతుంటే ఇష్టం. భయుడు ఇష్టపడాలి అంటే లేదా భయుడు సంతోషంగా ఉంటే ఏం చేయాలి, జనాలకు భయం కలగాలి. జనాలకు భయం కలగాలంటే ఏం చేయాలి అంటే ఈ నగరాన్ని తగలబెట్టేయాలి అని తగలబెట్టేశాడు. భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతు ప్రియ చికీర్షయ. పారిపోదామనుకుంటున్నటువంటి పురంజనుడికి ఇది ఎదురు చూడనటువంటి పరిణామం. ఈ పరిణామంతో తస్యాం సందహ్యమానాయాం సపౌర సపరిచ్ఛద కౌటుంబిక కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయ. పురంజనుడు చాలా బాధపడ్డాడు. తస్యాం సందహ్యమానాయాం, నగరమంతా తగలబడిపోతోంది. చాలా ఇష్టంగా ప్రవేశించిన నగరం, ఇష్టంగా భోగాలను అనుభవించినటువంటి నగరం, ఇలాంటి నగరం తగలబడిపోతోంది. తగలబడుతుంటే తన నగరంలోని ప్రజలు అలాగే తన భోగ సాధనాలు ఇవన్నీ కూడా ఆ మంటలకు ఆహుతులైపోతున్నాయి. సపౌర సపరిచ్ఛద, ఏమీ మిగల్లేదు, జనాలు కూడా అందులో తగలబడిపోతున్నారు. తన నగరంలో ఉండే ప్రజలందరూ ఆ అగ్నికీలలకు ఆహుతైపోతున్నారు. మరొక వైపు తన భోగ సాధనాలు, తన నివాసాలు, తన సింహాసనాలు, తన పడకలు అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోతున్నాయి. సపౌర సపరిచ్ఛద. ఇన్ని రకాలుగా తగలబడిపోతుంటే నగరము, నగరంలో ఉండే వస్తువులు, నగరంలో ఉండే ప్రజలు అందరూ తగలబడిపోతుంటే చాలా బాధపడ్డాడు, చాలా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కౌటుంబిక, ఇతను సహజంగానే తన కుటుంబంతో ఎక్కువ గడపటానికి ఇష్టపడతాడు, తన కుటుంబంతోనే ఎక్కువ సంతోషిస్తాడు, తన కుటుంబంతోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు. అలాంటి కౌటుంబిక, కుటుంబేన దీవియతి, కుటుంబంతో ఉంటేనే ప్రకాశిస్తాడు, వెలుగుందుతూ ఉంటాడు, మొహమంతా సంతోషంగా ఉంటుంది, అంతా బాగుంటాడు. కుటుంబం లేకపోతే, కుటుంబానికి ఏమన్నా అయితే ఇతను తట్టుకోలేడు. ఇప్పుడేమో ఆ మంటల్లో కుటుంబం కూడా తగలబడిపోయింది. జనాల్లో తన కుటుంబం వాళ్ళు కూడా ఉన్నారు కదా, దాంతో వాళ్ళు దానికి ఆహుతైపోయేసరికి చాలా బాధపడ్డాడు. కౌటుంబిక. వీటన్నిటికీ తోడు కుటుంబిని, తన భార్య బాధపడుతోంది, పిల్లలు మనవలు వీళ్ళందరూ ఏమైపోయారు అని బాధపడుతోంది. కుటుంబిన్యా సహ ఉపాతప్యత, ఆవిడతో కలిసి ఇతను కూడా బాధపడసాగాడు. సాన్వయ, ఆ మంటల్లో ఇతని వంశం మొత్తం దాదాపు తగలబడిపోతోంది. అతని యొక్క సంబంధించిన వస్తువు ప్రతిదీ కూడా అందులో మాడి మసైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఈ అగ్నికీలలకు ఆహుతవ్వటం అనే దాని గురించి ఆలోచించుకొని మళ్ళీ బాధపడ్డాడు.
పారిపోదామని అనుకున్న వాడికి ఇది కాసేపు ఆగటానికి సహకరించింది. పారిపోదామనుకున్నవాడు పారిపోయేట్లుండేవాడు, కానీ ఇది ఆహుతి అవ్వటం మొదలుపెట్టేసరికి దీన్ని ఒకసారి చూడటం, ఎవరెవరు కాలిపోయారో అని గమనించుకుని వాళ్ళ గురించి బాధపడటం అని జరిగేసరికి కొంచెం ఆలస్యమైన మాట కూడా వాస్తవం. తస్యాం సందహ్యమానాయాం సపౌరస్ సపరిచ్ఛద కౌటుంబిక కుటుంబిన్యాం ఉపాతప్యత సాన్వయ. ఇలా ఆలస్యమయ్యేసరికి యవనోపరుద్ధాయతన గ్రస్తాయాం కాలకన్యయ పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలోన్వతప్యత. ఇతను పారిపోవటానికి దారులుంటాయి కదా, రహస్య మార్గాలు. ఆ రహస్య మార్గాలన్నిటినీ కూడా ఈ యవనులు అడ్డగించేసేశారు. ఇతను పారిపోదామనుకున్న వెంటనే పారిపోతే పరిస్థితి ఏమయ్యేదో తెలియదు. అలా జరిగి ఉండేదో, జరగటానికి వీలుండేదో లేదో మనకు తెలియదు. కానీ ఆలస్యం అయితే అయింది. ఆలస్యంతో ఈ యవనులు ఆక్రమించుకుంటూ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దారి చూసుకుంటూ వచ్చారు కదా. వచ్చిన వాళ్ళు ఇతని పారిపోవటానికి వీలుగా ఉండే రహస్య మార్గాలను కూడా అడ్డగించారు. ఇతని ఇంట్లోని ప్రతి భాగాన్ని వాళ్ళు అదుపులోకి తీసేసుకున్నారు. యవన ఉపరుద్ధ ఆయతన. ఇతను పారిపోయే మార్గాలు, ఇతని ఇంట్లోని భాగాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. యవనోపరుద్ధాయతన. ఇంత జరుగుతున్నా సరే ఈ కాలకన్య అనే ఆవిడ చేతుల్ని విడదీయదు, కనీసం పట్టు కూడా జారనివ్వదు. గ్రస్తాయాం కాలకన్యయా, చాలా గట్టిగా పట్టుకునే ఉంది. ఈవిడ కాలకన్యకతో పాటు పారిపోదామా, ఈవిడ్ని ఎక్కడైనా విసిరికొట్టి పారిపోదామా అనే ఆలోచనకి అవకాశమే లేదు. ఆవిడ విడిస్తే కదా ఏమైనా ఆలోచన చేయటానికి. గట్టిగా పట్టుకుని ఉంది. దాంతో పుర్యాం ప్రజ్వార సంసృష్ట. ఈ నగరంలోనే అతనికి ఉండవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. నగరంలోనే ఉండాలి, నగరం దాటి బయటికి ఎక్కడికి పోలేడు అనే పరిస్థితి వచ్చేసింది. పుర్యామేవ, అక్కడే ఉండాలి. కానీ పుర్యాం ప్రజ్వార సంసృష్ట. ఈ ప్రజ్వారుడేమీ నగరాన్ని అందంగా ఉంచలేదు, మొత్తం తగలపెట్టాడు. వేడిగా ఉంది, మొత్తం కాలిపోతోంది. ఆ మంటలు క్రమక్రమంగా తన మీద కూడా ప్రసరించే వీలుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఉండవలసి వచ్చింది. ప్రజ్వార సంసృష్ట పురపాల అన్వతప్యత. ఆ పురానికి పాలకుడైనటువంటి పురంజయుడు అన్వతప్యత, చాలా బాధపడ్డాడు కంటే కూడా ఆ సెగ తగిలి, ఆ వేడి తగిలి చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు నేను ఇంకా కూడా ఎందుకు బతికున్నాను, ఈ మంటల్లో మాడి నేను ఎందుకు మసవ్వలేదు అని కూడా బాధపడ్డాడు. జీవక్లేశాన్ని కూడా అనుభవించాడు. యవనోపరుద్ధాయతన గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలోన్వతప్యత. ఏం బాధపడితే ఏం ఉపయోగం? నశేకే సోవితుం తత్ర పురుకృచ్ఛ్రోరువేపథు గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివ సానలాత్. ఏం భయపడితే ఏం ఉపయోగం? నశేకే సోవితుం తత్ర. ఆ నగరం అంతగా తగలబడిపోతూ ఉంటే, నగరం మొత్తం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఎవరినీ కాపాడటానికి ఇతనికి శక్తి లేకపోయింది. ఎవరినీ కాపాడలేకపోయాడు, తనను తాను కూడా కాపాడుకోలేకపోయాడు. నశేకే సహా అవితుం తత్ర. ఎవరినీ రక్షించడానికి ఇతని దగ్గర శక్తి లేదు. దానికి పురుకృచ్ఛ్ర ఉరువేపథు. రెండు కారణాలు చెప్పచ్చు. ఒకటి, ఇతనికి ఎంత కష్టపడ్డా సరే, ఈ సమయంలో ఎంత శ్రమపడ్డా సరే వీళ్ళందరినీ రక్షించేటువంటి శక్తులు మళ్ళీ సమకూరలేదు అనైనా చెప్పచ్చు. లేదా అసలు ఇతనికి ఉన్న కష్టాలకి ఆ కష్టాలను అనుభవించటమే ఇతనికి పెద్ద పని అయిపోయింది. ఆ కష్టాలను దాటి తననో పక్క వాళ్ళనో రక్షించే పరిస్థితి ఇతనికి లేకనే పోయింది అనే కారణమైనా చెప్పుకోవచ్చు. పురుకృచ్ఛ్ర, ఎన్నో కష్టాలు ఇతన్ని వెంటాడుతున్నాయి. ఎంత కష్టపడ్డా సరే ఇంకోళ్ళని రక్షించే మాట కానీ తనను తాను రక్షించుకునే మాట కానీ లేనే లేదు. ఊరువేపథు, మిగిలిందల్లా ఒళ్ళంతా భయంతో కంపిస్తూ ఉండగా గడగడ వణికిపోతూ ఉన్నవాడు ఉన్నట్లు ఉండటమే అనే మిగిలింది. ఉరువేపథు. కానీ ఏదో పాపం చిన్న ఆశ ఉండనే ఉంది. ఏం ఆశ? గంతుమైచ్ఛత్తత. ఎలాగైనా సరే ఈ నగరం నుంచి
మనం బయటికి పారిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. కనీసం ఈ నగరాన్ని సంరక్షించాలని కానీ, ఈ శత్రువులందరినీ తొక్కేయాలని కానీ ఇలాంటి ఆశ కూడా లేని పరిస్థితి. ఒకే ఒక ఆశ, ఏదైనా చిన్న అవకాశం దొరికితే నగరంలోంచి బయటికి పారిపోవచ్చు అనే ఆశ. గంతుమైచ్ఛత్. ఎలా గంతుమైచ్ఛత్ అంటే, ఒక తొర్రలో పాము దూరింది. ఆ తొర్ర ఎలా ఉంది ఏంటి అని పట్టించుకోలేదు. ఆ తొర్ర ఏమో ఒక ఎండిపోయిన చెట్టుది. పాము లోపల ఉండగానే ఆ చెట్టుకి మంటలు అంటుకున్నాయి. ఆ చెట్టు బగబగా మండిపోతోంది. మండిపోతుంటే త్వరలో ఉండే పాముకు మొదట్లో తెలియదు కదా, క్రమక్రమంగా ఎప్పటికో తెలుస్తుంది. తెలిసిన తర్వాత అది బయటికి రావాలని అనుకుంటుంది. కానీ అప్పటికే ఆ త్వరలోంచి బయటకు వచ్చేటువంటి ద్వారంతో సహా చెట్టు మొత్తం అంటుకుపోయింది. ఇలాంటప్పుడు ఆ పాము ఏమనుకుంటుంది, ఏం చేస్తుంది అంటే, బయటికి రావాలని అనుకుంటుంది, కానీ బయటికి వచ్చేందుకు దానికి ఉన్న మార్గం పూర్తిగా అగ్నితో కాలిపోతోంది. మంటల్లో చిక్కుకుపోయింది ద్వారం కూడాను. నశేకే శోభితం తత్ర. తనను తాను సంరక్షించుకోవటం అనేది పాముకు ఆ సమయంలో చేత కాదు. ఉరుకృచ్ఛ్ర, ఎంత కష్టపడ్డా అది అయ్యే పని కాదు. ఉరుకృచ్ఛ్ర లేకపోతే ఆ మంటల తాలూకు, ఆ పొగ తాలూకు బాధను భరించటం పాము వల్ల కానే కాదు. ఉరువేపథు, గడగడ వణికిపోవడం తప్ప ఇంకో దారి లేదు. కానీ ఆ పాముకున్న ఒకే ఒక ఆశయం మిగులుతుంది, ఎలాగైనా ఈ కోటరాన్ని, ఈ తొర్రని దాటి బయటికి వెళ్ళిపోతే నేను సుఖంగా జీవించవచ్చు అనే ఆశ ఉంటుంది. ఆ పాము తాలూకు ఆశ ఎంత ఆశో ఇతని ఆశ అంతగా మిగిలింది. వృక్ష కోటరాదివ సానలాత్. తొర్రలోంచి అగ్గి రాజుకున్నటువంటి చెట్టు తాలూకు తొర్రలోంచి బయటికి రావాలనుకున్న పాము పరిస్థితి ఇతందైపోయింది. నశేకే శోభితం తత్ర పురుకృచ్ఛ్రోర్వేపథు గంతుమైచ్ఛత్ తతో వృక్ష కోటరాదివ సానలాత్ అని మహర్షి గారు అతని పరిస్థితిని చెప్తున్నారు. శిథిలావయవోయర్హి గంధర్వైర్హృతపౌరుష యవనైరరిభీరాజన్ ఉపరుద్ధో రురోధ. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు ఇతను? ఏం చేశాడు? బయటికి రావాలి, బయటికి పారిపోవాలి అనే కోరుకోవటం తప్ప మరొక అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇతను ఏం చేశాడు అంటే, శిథిలావయవ, అప్పటికే ఒంట్లో బలమంతా పోయింది. ఎందుకంటే యర్హి గంధర్వై హృత పౌరుష. గంధర్వులు ఈ యవనులతో పాటు లోపలికి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి పొడి చేశారు, నానా పోట్లు పొడి చేశారు. దాంతో ఇతనికి ఉన్న బలమంతా పోయింది. అసలే గంధర్వులు కాచు కూర్చుని ఉన్నారు కదా, దాంతో అవకాశం దొరికిన వెంటనే ఇతన్ని పోట్లు పొడి చేశారు. గంధర్వైర్హృత పౌరుష, దాంతో అతని బలమంతా పోయింది. కనీసం లేచి నుంచునే శక్తి కానీ, లేకపోతే పోరాడే శక్తి కానీ ఇతనిలో లేనే లేదు. గంధర్వైర్హృత పౌరుష యవనైరరిభీరాజన్ ఉపరుద్ధ. ఈ యవనులేమో ఇతని ద్వారాలన్నిటినీ అడ్డగించి కూర్చున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు, రహస్య మార్గాలన్నిటినీ పట్టుపట్టేశారు, అక్కడ కాపలా కాస్తున్నారు. బయటికి పోనివ్వరు, ఇంట్లోనే మగ్గనిస్తారు, ఇంట్లోనే ఉండనిస్తున్నారు. అలాగే బయటంతానేమో అగ్గి రాజేశారు. ఆ పొగలు లోపలికి వస్తుంటే లోపల ఉండలేక బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. యవనైరరిభీరాజన్ ఉపరుద్ధ. వాళ్ళు బయటికి రానివ్వరు, లోపలేమో ఉండే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు అంటే, రురోధ, గట్టిగా ఏడ్చాడు. అంతకుమించి చేయగలిగిందేమీ లేదు కాబట్టి ఏడ్చాడు, కూర్చుని ఏడ్చాడు. శిథిలావయవోయర్హి గంధర్వైర్హృతపౌరుష యవనైరరిభీరాజన్ ఉపరుద్ధో రురోధ. ఆ రోదనంలో, ఆ ఏడుపులో ఇతనికి ఎక్కడ లేని సంబంధాలు గుర్తొచ్చాయి. దుహిత పుత్రపౌత్రాంశ్చ జామాతృ పార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం. ఇవన్నీ గుర్తొచ్చాయి. గుర్తొచ్చి ఒక్కొక్క దాని మీద గుర్తు తెచ్చుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ముందు దుహిత, ఆడపిల్లలు, ముద్దుగా చూసుకున్న ఆడపిల్లలు గుర్తొచ్చారు. వాళ్ళని తరుచుకుని ఒకసారి ఏడ్చాడు. తర్వాత పుత్రాహ, మగపిల్లలు గుర్తొచ్చారు, వాళ్ళని తలుచుకుని ఒకసారి ఏడ్చాడు.
పౌత్రాంశ్చ మనవలు గుర్తొచ్చారు, వాళ్ళని కూడా తలుచుకుని ఏడ్చుకున్నాడు. జామి కోడళ్ళు చాలా కష్టపడి వెతికి కష్టపడి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాడు. ఆ కోడళ్ళు గుర్తొచ్చేసరికి వాళ్ళని తలుచుకుని కూడా ఏడ్చాడు. జామాతృ ఈ లోపల అల్లుళ్ళు గుర్తొచ్చారు, వాళ్ళని తలుచుకుని కూడా మళ్ళీ ఏడ్చాడు. పార్షదాన్ ఇంతవరకు తన వెంట ఉండి తనకు పరిచర్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తలుచుకుని ఇంకొకసారి ఏడ్చాడు. స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం, తన ఇళ్ళు, తన ఖజానా, కోశ పరిచ్ఛదం, తాను వాడుకుంటున్నటువంటి సరంజామా, వీటన్నిటినీ ఒకసారి తలుచుకున్నాడు, ఏడ్చాడు. వీటన్నిటినీ తలుచుకున్నాడంటారేంటి, కంటికి ఎదురకుండా ఉన్నాయి కదా అని అనుకోవటానికి వీల్లేదు. వీటిల్లో చాలా వరకు కాలి బూడి కాలి మాడి మసైపోయినాయి, వీటిల్లో మిగిలినవి చాలా తక్కువ. ఇతని కోశాన్ని, ఖజానాన్ని, ధనాగారాన్ని యవనులు గంధర్వులు ఎప్పుడో లూటీ చేసేశారు. ఇతని పరిచ్ఛదాలు అంటే ఇతని సరంజామా, ఇతను సుఖంగా ఉండటానికి వాడుకునేటువంటి సామాన్లు, వాటిని కూడా ఎప్పుడో పగలగొట్టారు, వాటినో ఎప్పుడో దోచేశారు, వాటిని కూడా తగలబెట్టేశారు. ఇంట్లో ఇతను ఉంటున్నటువంటి ఈ కాస్త భాగమే ఉంది, ఇది కూడా ఏమీ సేఫ్గా లేదు. దీంట్లో కూడా చాలా పొగలు అవన్నీ కమ్మి బయట ఉండేటువంటి అగ్గితాలూకు సెగలు ఉండి చాలా ఇబ్బందిగానే ఉంది. కాబట్టి గృహకోశ పరిచ్ఛదం అనేది పెద్దగా ఇతనికి మిగిలిందేమీ లేదు. స్వత్వావశిష్టం, నాది అని అనుకోవటానికి ఏవైనా మిగిలి ఉంటే మిగిలి ఉందేమో, కానీ వాడుకోవటానికి, చూడటానికి, చూసుకోవటానికి ఏమీ మిగిలలేదు. దాన్ని తలుచుకుని, ఎలాగో కంటికి ఎదురకుండా సరిగ్గా మిగిలి లేదు కాబట్టి, ఈ ఇల్లు ఎలా ఉండేది, ఈ ఇంట్లో ధనాగారం ఎంత బాగుండేది, ఇందులో సామాన్లు ఎంత బాగుండేవి, అన్నీ ఇలా అయిపోయినాయేమి అని తలుచుకుని ఇంకొకసారి బాధపడ్డాడు, ఏడ్చాడు. దుహిత పుత్రపౌత్రాంశ్చ జామి జామాతృ పార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ ప్రమదయా దీన విప్రయోగ ఉపస్థితే. వీటన్నిటి మీద ఎందుకు ఈయనకి ఇంత ఏడుపు, వీటన్నిటినీ తలుచుకుని ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, అహం మమేతి స్వీకృత్య, ముందు నేను అనేదాన్ని పురంజనుడు సిద్ధపరచుకున్నాడు. సిద్ధపరచుకున్న తర్వాత నావి అని రెడీ చేసుకున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు. దుహిత పుత్ర పౌత్రాంశ్చ జామి జామాతృ పార్షదాన్, వీళ్ళందరూ నా వాళ్ళు. గృహకోశ పరిచ్ఛదాలు ఇవేమో నావి అని అహం మమ ఇది స్వీకృత్య, వాటిని అలా స్వీకరించి అట్టిపెట్టుకుని ఉన్నాడు. గృహేషు, ఇళ్ళు వాకిళ్ళు ఇంటికి సంబంధించినవి, వీటన్నిటి మీద ఈ భావాన్ని ఉంచుకున్నాడు కాబట్టి, గృహి తనను తాను గృహస్థుడుగాను, ఈ ఇంటికి యజమానిగాను, ఈ నగరానికి పాలకుడిగాను ఆయనే భావించుకుంటున్నాడు కాబట్టి ఇలా బాధపడాల్సి వచ్చింది. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి. ఈ ఏడుపుకి ఇతను పెంచుకున్నటువంటి అహం మమ భావం అనేదే కారణమని చెప్పుకోవాలి. ఆ కారణంతో ఏడ్చుకున్నాడు. వీళ్ళందరి మీద బాధపడటం అనేది వేరే మాట, వీళ్ళందరినీ తలుచుకుని ఏడవటం అనేది ఒకటే మాట. దాంతోపాటు దధ్యౌ ప్రమదయాదీన విప్రయోగ ఉపస్థితే. ఒకసారి భార్యను తలుచుకున్నాడు. భార్యను తలుచుకుని ఇంకా ఎక్కువ బాధపడి ఇంకా గట్టిగా ఏడ్చాడు. ఎప్పుడైతే భార్యను తలుచుకున్నాడో అప్పుడు దీనుడైపోయాడు. చాలా దయనీయంగా ఏడ్చాడు. దయనీయంగా బయటకు ఎంత ఏడ్చాడో లోపల అంత బాధపడ్డాడు. దధ్యవు, ఎందుకంటే విప్రయోగ ఉపస్థితే. ఈ శత్రువులేమీ లోపలే నన్ను ఉంచరు. శత్రువులు ఒకవైపు గంధర్వులు, ఇంకొక వైపు యవనులు, ఈ ప్రజ్వారుడు, ఈ కాలకన్య, వీళ్ళందరూ కలిసి కట్టకట్టుకునే నా మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు ఎందుకో కాసేపు నన్ను అలా అట్టిపెట్టారే తప్ప వీళ్ళేమీ నన్ను జాగ్రత్తగా ఉంచరు, ఏదో చేస్తారు. చేసేటప్పుడు నాకు నా భార్యకి విప్రయోగం అనేది కలిగి తీరుతుంది. విప్రయోగం కలిగి తీరింది అంటే ఇంతకాలం ప్రేమగా ఉన్నటువంటి మేమిద్దరం విడిపోయాము అంటే ఎంత బాధాకరము అని బాధపడి తలుచుకుని బాధపడ్డాడు, ఏడ్చాడు కూడాను.
అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహి దధ్యౌ ప్రమదయాదీన విప్రయోగ ఉపస్థితే. ఏమని ఆలోచించసాగాడు అంటే, లోకాంతరం గతవతి మయి అనాథా కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలకాన్ అనుశోచతి. వీళ్ళేమీ నన్ను గౌరవంగా ఉంచారు కదా, యవనులు కానీ, గంధర్వులు కానీ, కాలకన్య కానీ, ప్రజ్వారుడు కానీ, భయం కానీ నన్నేం గౌరవంగా ఉంచరు, నా ప్రాణాలు తీసేస్తారు. ప్రాణాలు తీసేస్తే వీళ్ళు, నేను గనక లోకాంతరానికి వెళ్ళిపోతే, ఇక్కడ ఉండలేకపోతే, లోకాంతరం గతవతి మయి, నేను లోకాంతరానికి వెళ్ళిపోతే, ఇయం కుటుంబిని అనాథ, నా భార్య నేను లేకుండా ఉండవలసి వస్తుంది. లోకాంతరం గతవతి మయి అనాథ కుటుంబిని, నేను లేకపోతే, నేను లేకుండా ఉండేటువంటి నా భార్య ఈవిడ పురంజని వర్తిష్యతే కథం, ఎలా ఉంటుంది, ఎలా బతకగలుగుతుంది. కథం త్వేషాం, ఈవిడ చాలా అమాయకురాలు, ఇంత అమాయకురాలైనటువంటి నా భార్య పురంజని నేను లేకుండా ఇక్కడ ఎలా ఉంటుంది. బాలకాన్ అనుశోచతి, ఆవిడ ఒంటరిగా ఏమీ లేదు, ఆవిడకి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు అంటే పాపం పిల్లలు, మనవలు, మునిమనవలు, ఈ చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ ఈవిడొక్కతే ఎలా కాపాడుకుంటుంది, ఎలా ఈ సంసారాన్ని నిభాయిస్తుంది. లోకాంతరం గతవతి మయి అనాథా కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలకాన్ అనుశోచతి అని బాధపడ్డాడు. ఆవిడ్ని తలుచుకోగానే ఇంతకాలం ఆవిడ ఈయనకి చేసిన ఉపకారాలన్నీ గుర్తొచ్చినాయి. ఆవిడ ఈయనతో నడుచుకున్నటువంటి తీరు మొత్తం గుర్తొచ్చింది. అది తలుచుకుంటే ఇంకా బాధ పెరిగింది. నమయి అనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టే స్వతంత్రస్థ భర్త్సితే యతవాగ్ భయాత్. ఇలా నడుచుకునేది ఆవిడ. ఆవిడ్ని విడిచి వెళ్ళిపోవటం అనేది ఎంత కష్టం అని బాధపడ్డాడు. నమై అనాశితే భుంక్తే, నేను గనక తినకపోతే ఆవిడ తిందు. నమయి అనాశితే, నేను తినకపోతే కూడా కాదు, నాకు తినిపించకపోతే ఆవిడ తినదు. మొదలు నాకు వడ్డించి తర్వాత ఆవిడ తింటుంది. నమయి అనాశితే, నేను ఏదో కారణంతో ఒకరోజు తినకపోతే, నన్ను ఆవిడ తినిపించలేకపోతే నా భుంక్తే, ఆ రోజు ఆవిడ కూడా భోజనం చేయదు. నమయి అనాశితే భుంక్తే. నా స్నాతే స్నాతి, నేను స్నానం చేయకపోతే ఆవిడ కూడా స్నానం చేయదు. నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టకపోతే ఆవిడ కూడా చేయనట్లే. నా స్నాతే స్నాతి. మత్పరా, నా కోసమే జీవిస్తూ ఉండేది, నేను తప్ప ఇంకొక ధ్యాస ఆవిడకు ఉండేదే కాదు. ఇంతవరకు అలాగే గడిపింది. మత్పరా మయి రుష్టే సుసంత్రస్త. నేను ఎప్పుడైనా కోపంగా ఆవిడ వైపు చూస్తే, నా కోపం వచ్చింది అని తెలిస్తే ఆవిడ గడగడ వణికిపోయేది. అదేంటి నీ కోపం రావటం ఏంటి, నువ్వెంత, నీ బతుకెంత అనేది కాదు. నా కోపం వచ్చిందంటే, అయ్యో అయితే నేను కోపం వచ్చింది, నేను కోపం వచ్చింది అని ఆవిడ భయపడేది. మయి రుష్టే సుసంత్రస్త. భర్త్సితే, నేనేమైనా కోపంతో ఒక మాట అంటే, నువ్వెవడివి నన్ను అనటానికి అని పోట్లాడేది కాదు. యతవాక్, కాసేపు నోరు మూసుకుని ఉండేది. నోరు మూసుకోవడం ఎందుకు అంటే, ఇప్పుడు నోరు మూసుకుంటే తర్వాత ఒక మాటకి 10 మాటలు అనొచ్చు అనే ధైర్యంతో కాదు. భయాత్, భయంతోనే ఉండేది. నేనంటే భయంగా ఉండేది, నేనంటే ప్రేమగా ఉండేది, నేనంటే భక్తిగా ఉండేది, నాకు సేవలు చేయాలని అర్రులు చాస్తూ ఉండేది. ఇలాంటి ఆవిడ్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఎట్లా. నమై అనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టే సుసంత్రస్త భర్త్సితే యతవాగ్ భయాత్. ఇలా ఉన్న భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఎట్లా, అందులోనూ ఇష్టం లేకుండా ఎవరో ఏదో చేస్తారనే భయంతో ఎలా ఉండటం. పోనీ ఇలా చేస్తోంది కదా అని ఇవిడేమైనా అమాయకురాలు, తెలివి తక్కువదా? అలా కాదు. ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వర్తమైతద్గృహమేధీయం వీరసూరపి నేష్యతి. ప్రబోధయతి మా విజ్ఞం, ఎక్కడైనా నేను తప్పుడు ఆలోచనలు చేస్తుంటే, ఎక్కడైనా నాకు విషయం సరిగ్గా తెలియకపోతే, ప్రబోధయతి, నన్ను సరిగ్గా బోధించి నాకే అర్థమయ్యేటట్లు చెప్పేది. తెలివిలో నన్ను మించింది, కానీ అమాయకురాలు ఉన్నట్లుగానే నిజంగానే ఉంటూ ఉండేది. ప్రబోధయతి మా అవిజ్ఞం.
ఇలాంటి వాణ్ణి ఒకవేళ గనక నేను విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే వ్యుషితే శోకకరిషిత, చాలా బాధపడుతుంది ఆవిడ కూడాను. ఎందుకు అంటే వ్యుషితే శోకకరిషిత, నేను ఏదో పని మీద వేరే గ్రామానికి వెళ్ళవలసి వస్తే చాలా బాధపడుతూ ఉండేది. ఆ బాధకి చిక్కి కూడా పోయేది. ఏదో పని మీద ఒక రోజో 2 రోజులో బయటికి వెళితే తిరిగి వచ్చే లోపల ఈవిడ చిక్కి కనిపించేది. బాధతో ఏమీ తినక ఏడుస్తూ చిక్కి కనిపించేది. అలాంటిది నేను వెళ్ళిపోతే ఇంకా బాధపడుతుంది. వ్యుషితే శోకకరిషిత. వీటన్నిటికి తోడు వర్తమైతద్ గృహమేధీయం, ఈ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గృహమేధీయం, ఈ ఇంటిని నడిపించటం అంటే చిన్న వ్యవహారం కాదు. గృహమేధీయం, ఒక యజ్ఞం చేసినంత పనులు ఉంటాయి ఎప్పుడు చూసినా ఇంట్లోనూ. ఎప్పుడూ ఏదో చాకిరీ ఉంటూనే ఉంటుంది ఈ ఇంట్లోనూ. ఇలాంటి చాకిరీతో కూడుకున్నటువంటి ఈ ఇంటి వ్యవహారాల్ని కథం నేష్యతి, ఎలా ఆవిడొక్కతే నిభాయించగలదు? మేమిద్దరము ఉంటే ఒకరికొకళ్ళు తోడుగా ఉండి, నేనేమి చేయకపోయినా సరే తోడుగా ఉంటూ ఉండేవాడిని కాబట్టి చేయగలుగుతుంది. నేను లేకపోతే ఒంటరిగా ఏం చేసుకుంటుంది? నేను లేకపోతే ఆవిడికి పిల్లలు తోడు ఉంటారు. వీరసూరపి, పిల్లలు తోడు ఉంటారు, లేరని కాదు, కానీ వీరసూరపి కథం నేష్యతి, ఆ పిల్లల తోడు అనేది ఆవిడికి సరి అయిన తోడు కాదు, నా తోడే సరి అయిన తోడు. అలాంటిది నేను తోడుగా లేకపోతే పని ఎలా చేసుకుంటుంది అని బాధపడ్డాడు. ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకరిషిత వర్తమైతద్ గృహమేధీయం వీరసూరపి నేష్యతి అని. ఈవిడి సంగతి సరే, ఈవిడికి తోడుండాల్సిన పిల్లలు కథన్ను దారకాదీనా దారకీర్వా పరాయణా వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవో దధౌ. కథన్ను దారకాహ, నా పిల్లలు మగపిల్లలు, వాళ్ళు నేను లేకపోతే ఎలా ఉంటారు? తల్లికి సహాయం చేయటం, తల్లికి తోడుండటం అనే మాట సరే సరే, నేను అనేటువంటి సపోర్ట్ లేకపోతే ఈ పిల్లలు మాత్రం ఎలా ఉంటారు? కథన్ను దారకాహ, వాళ్ళు దీనాహ, అమాయకులు, ఏం తెలియని వాళ్ళు, దీనంగా ఉండేటువంటి వాళ్ళు నేను లేకపోతే ఎలా బతుకుతారు? దారకీర్వా, మా అమ్మాయిలు మాత్రం ఎలా ఉంటారు? వాళ్ళని మంచి అబ్బాయిల చేతుల్లో పెట్టాము, నిజమే అది, కానీ పరాయణ, వాళ్ళకి స్వతంత్రత అనేది లేదు. పరాయణ, ఎవరు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటారు. నేనుంటే నేనున్నాననే ధైర్యంలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అలాంటిది నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏం గాను? దారకీర్వా పరాయణా వర్తిష్యంతే మయి గతే. నేను లేకపోతే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఈ యవనుల ధాటికి గంధర్వుల ధాటికి నేను ప్రాణాలు కోల్పోవలసి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ పరిస్థితి భిన్న నావ ఇవోదధౌ కదా. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి, సముద్రంలో చాలా మధ్యలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ పగిలిపోతే, ముక్కలు ముక్కలైపోతే ప్రయాణం అనేది ఎలా సాగుతుంది? భిన్ననావ, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఓడలాంటి వాడిని నేను ఓడలాగా వీళ్ళందరికీ ఉపకరిస్తున్నాను. అలాంటిది నేను పగిలిపోతే, నేను లేకపోతే ఉదధౌ, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారు? కథన్ను దారకాదీనా దారకీర్వా పరాయణా వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవోదధౌ అని బాధపడుతూ పడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ, గట్టిగా ఏడుస్తూ పాపం ఇబ్బంది పడుతున్నాడు. ఇలా ఇతనుండగా ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతం అతదర్హణం గ్రహీతుం కృతధీరేనం భజనామా అభ్యపద్యత. ఏవం కృపణయా బుద్ధ్యా, చాలా దీనంగా ఇతను ఆలోచిస్తూ ఉండగా, శోచంతం, బాగా ఇబ్బంది పడుతూ ఉండగా, అతదర్హణం, వాస్తవానికి ఇంత శోకం ఇతనికి అవసరం లేదు అనే పరిస్థితి ఉండగానే ఇతను బాధపడుతూ ఉండగా, ఇంత బాధపడాల్సిన అవసరం ఇతనికి ఏమీ లేదు. ఒకటి, ఇంతకాలం నిజంగా చేయవలసింది చేసేస్తే గనక, నేను చేయవలసింది ఏదో చేశాను, ఇప్పుడు నాకు అయిపోతే గనక వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి అని అనుకోవచ్చు. లేకపోతే ఎవరి కర్మ వారిది అని అనుకుంటే ఎప్పుడైనా అలాగే అనుకోవచ్చు.
లేకపోతే అసలు చిన్నప్పుడే సరిగ్గా చేయవలసినప్పుడే పని చేయని వాడిని ఇప్పుడు ఆలోచించి చూస్తే మాత్రం ఏం ఉపయోగం అనేనా అనుకోవచ్చు. ఏమనుకున్నా సరే ఇలా బాధపడటం అనేది ఇతనికి అనవసరం. శోచంతం అతదర్హణం, బాధపడటం అనేది ఇతనికి ఏం పనికొచ్చేదేమీ కాదు, బాధపడి ఉపయోగమూ లేదు. అయినా సరే ఇలా బాధపడుతూ ఉంటే భయనామా అభ్యపద్యత, భయుడు అనే ఆయన వచ్చేశాడు. ఫైనల్గా అతను వచ్చాడు. తన అన్నగారు ప్రజ్వారుణ్ణి కూడా పంపించాడు. చెల్లిగా తను స్వీకరించిన కన్యకను అంతకుముందే పంపించాడు. వీళ్లకు తోడుగా యవన సైన్యాన్ని పంపిణీ చేశాడు. యవనులందరూనేమో అంతా ఆక్రమించుకున్నారు. అంతా వాళ్ళు సెటిల్ చేసేసిన తర్వాత ఎక్కడ ఒక పురు కూడా కదలటానికి వీల్లేదు అనే పరిస్థితికి వాళ్ళు తెచ్చేసిన తర్వాత అందరూ వాళ్ళ డ్యూటీస్ అన్నీ సక్రమంగా చేసిన తర్వాత మొత్తం అంతా నిలిచిపోయిన తర్వాత భయనామా, ఈ భయుడు అనేవాడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకు ఎంటర్ అయ్యాడు? వీళ్ళందరి పని ఏంటంటే కదలకుండా పురంజనుణ్ణి అట్టిపెట్టడం. పురంజనుడు కదలకుండా ఉంటే ఈ భయుడు వచ్చి పురంజనుణ్ణి పట్టి ఈడ్చుకు వెళ్ళటం అనేది కావాలి. ఆ సెటప్ చేశాడు భయుడు. అందువల్ల గ్రహీతుం కృతధీహి ఏనం, అతన్ని తీసుకోవాలి అని అనుకుని గ్రహీతుం కృతధీహి నిశ్చయించుకుని వచ్చేశాడు. గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళాలి అని వచ్చేశాడు. భయనామా, అతని పేరే భయుడు కదా. ఆ భయుడు అనేటువంటి పేరు కలిగిన భయంకరాకారుడు అభ్యపద్యత వచ్చాడు. వచ్చాడు అంటే ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. పురంజనుడు ఉండే ప్రదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? లోపలికి. పురంజనుడు ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరగా, పురంజనుడికి అతి దగ్గరగా వచ్చాడు. ఎలా వచ్చాడు? అభ్యపద్యత, మీద పడి లాక్కెళ్ళిపోయేటట్లుగా వచ్చాడు. భయుడు అనేవాడు మృదువుగా ఉండే మనిషి ఏమి కాడు, మృదువుగా వ్యవహరించేవాడేమి కాదు, పట్టి లాక్కెళ్ళేటువంటి టైపు. అందుకని వచ్చినవాడు మీద పడేటట్లుగా, అభ్యపద్యత, మీద పడేట్లుగా వచ్చాడు. ఏవం కృపణయా బుద్ధ్యా శోచంత మతదర్హణం గ్రహీతుం కృతధీరేనం భయనామా అభ్యపద్యత. తర్వాత ఏం చేశాడు? వచ్చినవాడు పశువద్యవనైరేష నీయమాన స్వకం క్షయం అన్వద్రవన్ అనుపథా శోచంతో భృషమాతురా. పీక పట్టుకుని ఒక్కసారి మనిషిని కింద పారేశాడు. కింద పారేసి, వీడు చూసావా మహావీరుడు అనుకున్నాము, నేను మహావీరుడు కాడు, నన్నేమో ఎదుర్కోలేకపోయాడు, ఇలాంటి వాడిని నేను ముట్టుకోవడం చాలా అవమానము, మీరే లాక్కురండ్రా అని సైనికులకి చెప్పాడు. సైనికులకి చెప్తే సైనికులు ఏం చేశారు? కుక్కని ఈడ్చుకున్నట్టు ఈడ్చుకు తీసుకెళ్లారు. పశువత్ యవనై ఏష నీయమాన. ఓడిపోయిన రాజుని అందరూ గౌరవంగా ఏమీ చూడరు. మంచివాళ్ళైతే, సాటి రాజులు మంచివాళ్ళైతే చూస్తారు. ఈ యవనులు మ్లేచ్చులు వీళ్ళేం చూస్తారు? వీళ్ళేమీ లెక్క చేయలేదు. రాజు అనుకోలేదు, ఓడిపోయినవాడు పశువు అని అనుకున్నారు. అనుకుని వాణ్ణి కట్టి ఈడ్చుకెళ్ళారు. పశువద్ యవనై ఏష నీయమాన, లాక్కెళ్ళారు. స్వకం క్షయం, మొత్తం తనకున్నదంతా పోయింది, ఏమి మిగలలేదు. తన రాజ్యం లేదు, నగరం లేదు, నగరంలో నివాసాలు లేవు, తన వాళ్ళు లేరు, డబ్బు లేదు, డస్కం లేదు, ఇంతవరకు ఉపయోగించిన కుర్చీలు ఇలాంటివి ఏమీ లేవు. చివరికి తన ఆత్మగౌరవం కూడా లేదు, ఏదో మిగిలాను అనే పరిస్థితి కూడా లేదు. మొత్తం అన్నీ క్షయించుకుపోయినాయి. స్వకం క్షయం నీయమాన. ఇలా ఇతన్ని లాక్కెళ్తుంటే, ఈడ్చుకెళ్తుంటే అన్వద్రవన్ అనుపథా, కూడా ఉండేటువంటి వాళ్ళు పరిచారకులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెంటపడ్డారు. అన్వద్రవన్ అనుపథా శోచంత, వాళ్ళు బాధపడ్డారు. భృశం ఆతురాహ, భృశం శోచంత, చాలా ఎక్కువగా బాధపడ్డారు. భృశం ఆతురాహ, వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. కంగారుగా ఈయన వెంటే పడి నడుస్తూ పోయారు. అడ్డుకునే శక్తి వాళ్లకు లేదు. ఎందుకంటే ఎదురుకుండా ఉండే భయుడు చాలా బలవంతుడు. అతని సైనికులు యవనులు అసలే వీళ్ళకి లొంగేవాళ్ళు కానే కారు. వీళ్ళకి సేవలు చేయటం తెలుసు కానీ పోరాడటం లాంటివి వీళ్ళకి తెలియవు. అందుకని తమ రాజుగారిని లాక్కెళ్తుంటే, ఈడ్చుకెళ్తుంటే, పశువులాగా కుక్కని ఈడ్చుకున్నట్టు ఈడ్చుకెళ్తుంటే బాధపడి వెంటపడి మాత్రం వెళ్ళారు. వెంటపడేటప్పుడు వాళ్ళు కూడా చాలా భయంగా వెళ్ళారు.
పశువద్యవనైరేష నీయమాన స్వకం క్షయం అన్వద్రవన్ననుపథా శోచంతో భ్రశమాతురా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం రక్షణ చేస్తూ వచ్చినటువంటి పాము ఏమైంది? పాము గంధర్వులు ఎంత దాడి చేసినా సరే తిప్పి కొడుతూనే ఉంది కదా. ఆ పాము తన రాజుని ఇలా లాక్కెళ్తుంటే కనీసం మీద పడి ఒకళ్ళనో ఇద్దరినోనైనా కరవాలి కదా. కరవటానికి వచ్చిందా అంటే రాలేదు. పురీం విహాయ ఉపగత ఉపరుద్ధో భుజంగమ యదా తమేవాను పురీ విశీర్ణ ప్రకృతిం గత. ఆ పాము ఇంక నేను ఇంక పని చేయలేను, ఇంతమంది శత్రువులను నేను మాత్రం పోరాడతాను, గంధర్వులు వచ్చారు అడ్డుకున్నాను, ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంటే నేను అడ్డుకున్నాను, యవనులు వచ్చారు కాస్తంత చూసుకున్నాను, ఈ కాలకన్య వచ్చింది, భయుడు వచ్చాడు, ప్రజ్వారుడు వచ్చాడు, ఇంతమంది వస్తే నేనేం రక్షణ చేస్తాను, అందులో ఒక్కదాన్ని ఎంతవరకు పనిచేస్తాను అని అనుకున్నట్లుగా పురీం విహాయ ఉపగత, ఆ నగరాన్ని విడిచిపెట్టేటో వెళ్ళిపోయింది. పురీం విహాయ ఉపగత ఉపరుద్ధ. ఇంతకాలం పాపం ఆ పురంజనిని అలాగే ఈ పురంజనుణ్ణి ఈ నగరాన్ని అంటిపెట్టుకునుంది పాపం. ఇంతకాలం నగరాన్ని విడిచి క్షణం కూడా బయటికి వెళ్ళలేదు, నగరంలో క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు, ఎప్పుడు నగర సంరక్షణకు పాటు పడుతూనే ఉండేది. అలాంటి పాము, ఈ పాము భుజంగమ ఈరోజు మాత్రం వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళింది అని ఎవరికి తెలియదు. పురీం విహాయ ఉపగత ఉపరుద్ధో భుజంగమ. దాంతో రాజుగారిని సంరక్షించటానికి పాము రావటం సరే సరి, ఈ పాము ఇంతకాలం చేస్తూ వచ్చినటువంటి నగర సంరక్షణ కూడా గాలికి వదిలేసినట్లయిపోయింది. నగర సంరక్షణే ఇక మీద దిక్కులేనిది అయిపోయింది. ఈ పాము అనేటువంటి ఎదుర్కొనే ఏకైక శక్తి లేకపోవటంతో, ఈ పాము కూడా బయటికి వెళ్ళిపోవటంతో రాజుగారి సంగతి సరే సరి, నగరం పూర్తిగా ముక్కలు ముక్కలైపోయింది. యదా తమేవాను పురి విశీర్ణ. అది బయటికి వెళ్ళంగానే ఈ యవనులు గంధర్వులు చివరి దెబ్బలు కొట్టేశారు. దాంతో నగరం మొత్తం నేలమట్టమైపోయింది, ఏమీ మిగల్లేదు నగరంలోనూ. ప్రకృతిం గత. నగరమంతా కూడా ఇంతకుముందు ఎలా ఉండేదో అలా తయారైంది. ఇంతకుముందు ఎలా ఉండేది? ఒక చప్టా ప్రాంతం, ఒక చదునుగా ఉండేటువంటి ప్రాంతంగా ఉండేది కదా, అలాగా తయారైంది. పురీం విహాయ ఉపగత ఉపరుద్ధో భుజంగమ యదా తమేవాను పురీం విశీర్ణ ప్రకృతిం గత. కాబట్టి పాము ఎందుకు రాలేదు, పాము ఎందుకు రాజుగారిని రక్షించలేదు అనే ప్రశ్నలకు అవకాశమే లేదు. అది ఇప్పటికే అలిసిపోయి ఓడిపోయి దాదాపుగాను ఈ నగరం నుంచి బయటికి వెళ్ళిపోయింది, పారిపోయింది. దాంతో నగరం కూడా నేలమట్టమైపోయింది, పాము కథ ముగిసిపోయింది. ఇలాంటప్పుడు ఈ పురంజనుణ్ణి ఈడ్చుకెళ్తుంటే తోడుండేవాళ్ళు, అడ్డగించేవాళ్ళు ఎవరుండాలి? ఎవరున్నారు అంటే ఎవ్వరూ లేరు దాదాపుగాను. వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస నావిందత్ తమసావిష్ట సఖాయం సుహృదం పురః. ఒక ముఖ్యమైన విషయం మనం మర్చిపోయాము, చాలా ముఖ్యమైన విషయము. ఇతను ఈ పురంజనిని ఈ నగరం ద్వారం బయట కలవక ముందు లేదా కలిసే సమయంలో ఇతను ఒంటరిగా లేడు. ఇతనితో పాటు ఇతని స్నేహితుడు కూడా ఒకడున్నాడు. తస్యా విజ్ఞాతనామాసీత్ సఖా విజ్ఞాత చేష్టిత అనే భాగంలో ఆయన గురించి చెప్పారు. అవిజ్ఞాత అని అతని స్నేహితుడు. ఆ స్నేహితుడు గురించి అప్పుడు ఉన్నాడు అని చెప్పటమే తప్ప తర్వాత అతన్ని గురించి పురంజనుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పురంజనుడితో అతను ఉన్నాడా లేడా అనే సంగతి పురంజనుడే చూసుకోలేదు, మనం కూడా కథాక్రమంలో పట్టించుకోలేదు. మరి అతను వచ్చాడా అంటే అతను రావడానికి పరిస్థితులు ఏమీ ఉన్నట్లు లేవు. ఎందుకంటే వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస. ఒక యవనుడు మెడకి తాడు కట్టినట్టుగా కట్టి పశువును ఈడ్చుకెళ్తున్నట్టుగా పురంజనుణ్ణి ఈడ్చుకెళ్తుంటే, వికృష్యమాణ అతను లాక్కెళ్తుంటే, ఈడ్చుకెళ్తుంటే, ప్రసభం బలంగా వేగంగా ఆ పని చేస్తుంటే, యవనేన బలీయస బలవంతుడైనటువంటి క్రూరుడైన యవనుడు ఒకడు ఈ పని చేస్తుంటే, ఇతనికి ఈ సందర్భంలో కూడా తన స్నేహితుడు గుర్తుకు రాలేదు. ఆ స్నేహితుడిని పిలవాలి అని ఇతను అనుకోలేదు.
స్నేహితుడు గుర్తుకు రాలేదు అనేది ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా గుర్తుకు రాలేదు. స్నేహితుడితో కలిసి నగరం బయట వరకు వచ్చాడు. తన భార్యతో కలిసిన తర్వాత, పురంజనితో కలిసిన తర్వాత, శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆవిడతో సుఖంగా ఉన్నప్పుడు కానీ, ఆవిడతో ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఆవిడతో మరొక తీరులో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా స్నేహితుడిని తలుచుకోలేదు. అసలు స్నేహితుడిని లెక్క పెట్టలేదు. స్నేహితుడు ఎక్కడున్నాడు అనే సంగతి కూడా ఇతనికి తెలియదు. అంతవరకు కూడా ఉన్నవాళ్లే స్నేహితులే. కానీ పెళ్ళయ్యేసరికి స్నేహితుడిని దూరంగా పెట్టాడు. మరి ఇప్పుడు మాత్రం ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకోలేదు. నా విందత్, అసలు గుర్తే లేదు అతనికి. ఎందుకంటే ఇప్పుడు తమసా ఆవిష్ట, తీవ్రమైనటువంటి దుఃఖంలో కూరుకుపోయి ఉన్నాడు. తీవ్రమైనటువంటి దుఃఖంతో వచ్చినటువంటి బ్లాంక్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏమీ లేదు ఇంకాను అనేటువంటి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకని అతనికి గుర్తు రాలేదు. ఇంతకు ముందేమో భోగాల్లో మునిగిపోయినప్పుడు అప్పుడు బ్లాంక్ అయిపోయింది, అప్పుడు గుర్తు రాలేదు. ఇప్పుడేమో బాధలో ఉన్నాడు, చాలా తీరని కష్టం, అందుకని ఇతనికి గుర్తు రాలేదు. నావిందత్ తమసా ఆవిష్ట సఖాయం సుహృదం. అతను నిజానికి వాస్తవానికి సఖా, స్నేహితుడు, సుహృత్, ప్రత్యుపకారాపేక్ష లేకుండా కూడా ఉపకారం చేసేటువంటి వాడే. కానీ అతనికి గుర్తే లేడు, పిలవటానికి వీలే లేదు. పిలవకపోతే నేనెందుకు రావాలనుకున్నాడో ఏమిటో అతను కూడా రాలేదు అనే చెప్పుకోవాలి. పురహ, ఇంతకుముందు చాలా స్నేహంగా ఉన్నవాళ్లే ఇద్దరు, కానీ ఇప్పటికి వచ్చేసరికి కనీసం ఇతనికి గుర్తు కూడా లేదు. కష్టంలో కూడా ఇతనికి తన స్నేహితుడు గుర్తుకు రాలేదు. గుర్తుకు రాకపోవడంతో పిలవలేదు, పిలవకపోవటం వలన అతను రాలేదు. అతని స్వభావం కొంచెం విచిత్రమైన స్వభావం అని ముందే చెప్పుకున్నాము. తొందరపడి ఏ పని చేయడు, ఏమైనా అవసరమైతేనే పనిచేస్తాడు. ఆ పని చేయడానికి కావలసిన పరిస్థితులు ఉంటేనే పనిచేస్తాడు, లేకపోతే చేయడు. ఎక్కువ సలహాలు ఇస్తాడు లేదా ప్రేరణ చేస్తాడు, అలాంటి వాడే కానీ తాను సీన్లోకి దిగేటువంటి వాడు కాడు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అందువల్ల అతన్ని ఈయన పిలవలేకపోయాడు, అసలు గుర్తు కూడా లేడు. కాబట్టి అతను కూడా రాలేదు, అతను కూడా రక్షించలేకపోయాడు అని చెప్పుకోవాలి. వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస నావిందత్ తమసావిష్ట సఖాయం సుహృదం పురః. మరి వీళ్ళు లాక్కెళ్తుంటే ఏం జరిగింది? తోడెవరు లేరు. ఒకవైపు తనకు రక్షణకు ఉండేటువంటి పాము లేదు, మరొక వైపు స్నేహితుడు లేడు. మిగతా వాళ్ళు ఏడుస్తూ వెంటపడవలసిందే తప్ప వాళ్ళు ఏమీ ఎదురుదాడి చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే ఇతను ప్రాణాలను కోల్పోవలసి కూడా వచ్చింది. మెడకి తాడు పట్టి లాగితే ఈడ్చికెళ్తే ప్రాణాలు పోక ఇంకేమవుతాయి? పోయినాయి ప్రాణాలు. ప్రాణాలు పోయేసరికి అతనికి వాస్తవానికి ఒక కష్టం నుంచి విముక్తి లభించింది. లేకపోతే ఈ ఘోరాలని చూడవలసి వచ్చేది కదా. నగరం మొత్తం నేలమట్టమైపోయింది. నగరంలో ఎక్కడ చూసినా శత్రువుల సైనికులు, నగరంలో ఎక్కడ చూసినా సరే అగ్నికీలలు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి నుంచి చిన్నపాటి విముక్తైన అతనికి లభించింది కాబట్టి ఇతను పైలోకానికి వెళ్ళాడు. పైలోకానికి వెళ్ళాడు కాబట్టి ఈ పురంజనుడు అనేటువంటి ఈ వ్యక్తి తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవించటానికి సమాయత్తమయ్యాడు అని చెప్పుకోవాలి. ఈ పురంజనుడు ఇలాంటి పరిస్థితిని కాస్తంత ముందే ఊహించుకొని పెట్టుకుని తాను పైలోకాలకు వెళితే, ఎప్పటికైనా లోకాంతరానికి వెళ్ళవలసి వస్తే ఆ లోకాల్లో తనకి సుఖాలు ఉండేటట్లుగా కొన్ని యజ్ఞయాగాదులను చేసి పెట్టుకున్నాడు. ఆ యజ్ఞయాగాదుల్లో సుఖం కోసం, తన సుఖం కోసం ఏదో కామనతో చేసినటువంటి ఆ యజ్ఞయాగాల్లో కొన్ని పశువులను హింసించవలసి వస్తే హింసించేసేశాడు. అప్పుడు తం యజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే అదయాలున కుఠారైశ్చిచ్ఛిదు క్రుద్ధా స్మరంతః అమీవమస్య తత్ అనే తీరులో ఈయనకంటే ముందు అక్కడికి వెళ్ళినటువంటి యజ్ఞ పశువులు ఈయన్ని పొడి చేసినాయి. తం ఇక్కడి నుంచి పైలోకానికి వెళ్ళినటువంటి పురంజనుణ్ణి యజ్ఞపశవ, యజ్ఞంలో ఇతను హింసించినటువంటి పశువులు, అనేన సంజ్ఞప్తా, ఇతను హింసించినటువంటి పశువులు, అదయాలున, దయ లేకుండా ఇతని చేత హింసకి గురి కాబడినటువంటి పశువులు, కుఠారైశ్చిచ్ఛిదు క్రుద్ధా,
తమ కొమ్ములోనేటువంటి గొడ్డళ్లతో ఇతన్ని చీలికలు పేలికలు చేసినాయి. క్రుద్ధ, కోపంగా చేసినాయి. ఎందుకు చేసినాయి? స్మరంత, గుర్తుపెట్టుకున్నాయి అవి. జ్ఞాపకం వచ్చింది వాటికి. అమీవమస్య తత్, ఇతను చేసిన తప్పు వాటికి జ్ఞాపకం వచ్చింది. వచ్చేసరికి అవి పొడి చేసినాయి. ఇతను ఏం తప్పు చేశాడు? మనం ఇంతకుముందే అనుకున్నాము, హింస అనేది వైదికమైనటువంటి హింస అయితే తప్పు కాదు, కానీ అదే సకామంగా చేస్తే హింస అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సకామంగా చేసినప్పుడు అందులో తప్పులు దొర్లిన దానికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాలను అనుకున్నాము. దానికి తగ్గట్టుగా ఇతను సకామంగా చేశాడు కాబట్టి, కోరికతో చేశాడు, తాను సుఖపడాలి అనుకుని చేశాడు కాబట్టి, కేవలం వేదవాక్యం మీద శ్రద్ధతో పరమేశ్వరార్పణ బుద్ధితో చేయలేదు కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. తం యజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే అదయాలున కుఠారైశ్చిచ్యుదుః క్రుద్ధా స్మరంతో మీవమస్య తత్. దాంతో అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగదూషిత. ఇతను తాను పైకి వెళ్ళాడు కదా, పైన ఎన్నెన్నో లోకాల్లో ఏవేవో ఫలితాలను అనుభవించాడు. ఏ ఫలితాలు అనుభవించాడు అని అడిగితే సమాధానం చెప్పేందుకు అతని దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే అనంతపారే తమసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని ఎవరికీ గుర్తుండదు కదా, అంతా చీకట్లో ఉన్నట్టు ఉంటుంది. అనంతం, అంతులేని చీకటి, అపారం, అవతలి తీరం లేనటువంటి చీకటి, అలాంటి చీకటికి సంబంధించిన ఫలితాలన్నిటినీ అనుభవించాడు. అనంతపారే తమసి మగ్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టస్మృతి, అతనికి ఇంకా నేను పురంజనున్నా, ఇంకో జనున్నా, ఆ జనున్నా, ఈ జనున్నా అనే గుర్తుండేందుకు కూడా అవకాశం లేదు. నష్టస్మృతి. ఇలా సమాశాశ్వతి, ఎన్నేళ్లున్నాడో అతనికి కూడా తెలియదు. అందులో కొన్ని పుణ్యలోకాలు, సుఖాన్ని అనుభవించే లోకాలు ఉండొచ్చు, కొన్ని పాపాలకు ఫలితాలను అనుభవించే లోకాలు ఉండొచ్చు. ఏ లోకంలో ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చే పరమేశ్వరుడికి ఒక్కడికి తెలిస్తే తెలియాలి, మిగతా ఎవరికీ తెలియదు. అలాంటి చోట శాశ్వతీ సమాహ, ఎన్నేళ్లున్నాడో తెలియనంత కాలం పాటు ఉండిపోయాడు. శాశ్వతీ సమాహ అనుభూయ, అనుభవించాడు. ఏమనుభవించాడు? ఆర్తిం, కష్టాన్ని అనుభవించాడు. పుణ్యలోకాలకు వెళ్ళినప్పుడేమో సుఖాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అయ్యో ఖర్చు అయిపోతోంది అనే కష్టాన్ని అనుభవించాడు. కష్టాలనిచ్చేటువంటి నరకం మొదలైన లోకాలకు వెళ్ళినప్పుడేమో అయ్యో కష్టం, అయ్యో కష్టం అని ఆర్తిని అనుభవించాడు. సుఖమున్నప్పుడు అదే ఆర్తి, కష్టమున్నప్పుడు అదే ఆర్తి. శాశ్వతీరనుభూయ ఆర్తిం. ఇలా తాను చేసుకున్న కర్మలకు ఫలితాన్ని అనుభవించాడు. అనుభవించినవాడు వన్ ఫైన్ డే మళ్ళీ తిరిగా మనిషిగా జన్మించాడు. అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం వరకు మహర్షి గారు చెప్పారు. మళ్ళీ మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టినప్పుడు ఈసారి పురంజనుడిగా పుట్టాలా, ఇంకొకటిగా పుట్టాలా, ఇంకొకటిగా పుట్టాలా అని దానికి ఏమి కారణం ఉండొచ్చు? ఇతను ఎవరుగా పుట్టవచ్చు అని అడిగితే మహర్షి గారు దానికి సమాధానం చెప్పేశారు. ఇతను పై జన్మలో ఒక స్త్రీగా పుట్టాడు. స్త్రీగానే ఎందుకు పుట్టాడు అంటే ప్రమదా సంగదూషిత. పురంజనుడుగా ఉన్నప్పుడు జీవితం అంతా నా భార్య, నా భార్య, నా భార్య అని వెళ్ళాడాడు కదా. నా భార్య తప్ప ఇంకెవరూ లేరనుకున్నాడు కదా. కనీసం అంతవరకు తోడున్న స్నేహితుణ్ణి గుర్తు కూడా ఉంచుకోలేదు కదా. కష్టం వచ్చినప్పుడు కూడా గుర్తు లేనంత పరిస్థితికి దిగజారిపోయాడు కదా. భార్య తప్ప ఇంకొకళ్ళు లేరు అనే పరిస్థితికి వచ్చేసరికి అతని మనసు నిండా భార్య నిండిపోయింది. దాంతో అతను స్త్రీగా పుట్టాడు. ప్రమదా సంగ దూషిత. అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగ దూషిత. అదేంటి, అదేమన్నా తప్ప అంటే తప్పో ఒప్పో తర్వాతి మాట. తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని అని మహర్షి గారు చెప్తున్నారు.
తప్పో ఒప్పో ఎవరికి తెలుసు, తామేవ మనసాగృహన్, చెప్పేది ఇంతే కదమాట, జీవితం అంతా భార్య 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 అనే వెంపర్లాడాడు. అందుకని మనసులో భార్యే తప్ప ఇంకెవరూ లేరు, భార్య అనే భావన తప్ప ఇంకొకటి లేదు. లేదు కాబట్టి స్త్రీగా జన్మించాడు. స్త్రీ తప్ప ఇంకొక భావన లేదు కాబట్టి స్త్రీగా జన్మించాడు. కాకపోతే అందులో ఒక చిన్న విశేషం కూడా ఉంది. ఆ స్త్రీ మంచి స్త్రీ, మంచి భార్య. ఇతన్ని ఎప్పుడు మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తూ వచ్చేది. ధర్మంగా ఉండు, ఏమైనా ధర్మకార్యాలు చేస్తూ ఉండు అని ప్రోత్సహిస్తూ ఉండేది. ప్రోత్సహించేది కాబట్టి ధర్మకార్యాలను చేసే ధర్మబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఇతను జన్మించాడు. బభూవ ప్రమదోత్తమ, ఎక్కడ పడితే అక్కడ స్త్రీగా కాదు, ఉత్తమ స్త్రీగా, మంచి ధర్మబుద్ధి ఉన్న స్త్రీగా జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే విదర్భస్య, విదర్భ దేశంలో ఉండేటువంటి రాజసింహస్య, రాజసింహ అనే ఆయనకి పేరైనా అవ్వచ్చు, లేకపోతే రాజుల్లో సింహంలాగా ఉంటాడు కాబట్టి రాజసింహ అనైనా అనుకోవచ్చు. ఆ రాజుగారింట్లో వేశ్మని ఆయన ఇంట్లో ఆయనకు కూతురుగా ఇతను జన్మించాడు. ఆ కూతురు మంచి కూతురు, అంటే సద్బుద్ధి కలిగిన కూతురు, ధర్మబుద్ధి కలిగిన కూతురు, అలాంటి స్త్రీగా ఇతను జన్మించాడు. ఎప్పుడు? అనంతరం, తాను చేసుకున్న కర్మలన్నిటికీ ఫలితాలను అనుభవించిన తరువాత ఇలా జన్మించాడు. తామేవ మనసాగృహన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేశ్మని అని మహర్షి గారు అతని అనంతర జన్మను ప్రారంభించి చూపిస్తున్నారు. విదర్భస్య వేశ్మని, విదర్భ మహారాజు గారి కుమార్తెగా పుట్టింది కాబట్టి ఈవిడికి వైదర్భి అనే పేరు ఉండటం సబబు. వైదర్భిగా పుట్టినటువంటి పురంజనుడిని గురించి చెప్తున్నారు కాబట్టి ఈ ముక్కకి వైదర్భ్యుపాఖ్యానం అని కూడా పేరుంది. కాలకన్యోపాఖ్యానం ఇక్కడికి పూర్తయిపోయింది. కాలకన్య తాలూకు పని కూడా పూర్తయిపోయింది. కాలకన్య తాలూకు పని గట్టిగా కావలించుకుని ఆ భయుడు అనేవాడికి ఒప్పచెప్పటం అనేటువంటి పని, ఆ పనిని ఒప్పచెప్పటంతో కాలకన్య పని పూర్తయిపోయింది. కాబట్టి కాలకన్య ఇతన్ని విడిచిపెట్టేసింది అనుకోవచ్చు. పైగా కాలకన్య అనేది పురంజనుడిని పట్టుకుంది. పురంజనుడి మరుజన్మలో ఆవిడ వచ్చేందుకు ఇప్పుడే అనువైన పరిస్థితులు లేవు కాబట్టి కాలకన్యోపాఖ్యానం పూర్తయిపోయింది. ఇప్పుడు వైదర్భ్యుపాఖ్యానం అని ఇందులో ముక్క ప్రారంభమవుతోంది. ఆ ముక్కలో మొదటి శ్లోకం ఇది. తామేవ మనసాగృహన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేశ్మని. ఈ రాజసింహుడు గారు ఏం చేశారు? వయసుకు వచ్చినటువంటి తన కూతుర్ని స్వయంవరాన్ని ప్రకటించి ఎవరైనా వచ్చి వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ స్వయంవరానికి వచ్చిన వాళ్ళకి ప్రతాపానికి, అంటే వాళ్ళ పరాక్రమానికి పరీక్ష పెడతాను అని చెప్పారు. ఆ పరీక్ష కూడా ఏదో పెట్టారు. ఆ పరీక్షలో ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్య పరపురంజయ. ఆ పరీక్షల్లో మలయధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు గారు వచ్చారు దక్షిణ దేశం నుంచి. విదర్భ దేశం అంటే వీళ్ళది ఉత్తర దేశం అయి ఉండాలి. దక్షిణ దేశం నుంచి మలయధ్వజుడు అనేటువంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈవిడ్ని పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన పనులన్నీ చేశాడు కాదు, ఉపయమే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి స్వయంవరంలో పాల్గొవాలి కదా. స్వయంవరంలో పాల్గొవాలి అంటే ప్రతాపాన్ని చూపించాలి కదా. దాన్ని చూపించాడు. వీర్యపణాం, వీర్యాన్ని ప్రతాపాన్ని పందెంగా పెట్టేటువంటి ఆ స్వయంవరంలో అతను పాల్గొన్నాడు. పాల్గొని వైదర్భీం, వైదర్భి అనే పేరు కలిగిన మన పురంజనుడి తర్వాతి అవతారాన్ని పెళ్లి చేసుకున్నాడు. మలయధ్వజ ఉపయేమే. దాంతో స్వయంవరానికి వచ్చిన మిగతా రాజులు కోపడతారు కదా, వాళ్ళందరూ పోట్లాటకు దిగుతారు కదా. దిగితే యుధి నిర్జిత్య రాజన్యాన్, వాళ్ళందరినీ యుద్ధంలో ఇతను గెలిచాడు. వాళ్ళను ఓడించి ఈ వైదర్భిని తను తీసుకున్నాడు. అతను పాండ్యదేశం వాడు. మలయధ్వజ అని అతనికి పేరు. పాండ్యదేశం వాడు. పాండ్యదేశం అంటే దక్షిణ దేశంలో ఉండేటువంటి ప్రదేశం. ఆ పరపురంజయ, అతను ఇలాంటి పనులు ఇప్పటికీ ఎన్నో చేసే ఉన్నాడు. పరపురంజయ, ఇతరుల నగరాలను, ఇతరుల రాజ్యాలను ఎన్నిటినో గెలిచి రెడీగా ఉన్నాడు. కాబట్టి మహావీరుడు. అలాంటి వాడికి వీళ్ళందరినీ ఓడించడం కష్టం కాలేదు. రాజుగారు, ఆయన ఎవరు, రాజసింహుడు గారు పెట్టినటువంటి పరీక్షను నెగ్గటం అనేది పెద్ద పని కాలేదు.
జరిగిపోయింది. ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్య పరపురంజయ అని మహర్షి గారు ఆవిడికి పెళ్లి కూడా అయిపోయింది అని చెప్తున్నారు. తస్యాం స జనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం యవీయస సప్తసుతాన్ సప్త ద్రవిడ భూభృత అని ఈ వైదర్భికి మలయధ్వజుడికి మొత్తం 8 మంది పిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. అందులో ఒక ఆవిడ ఆడపిల్ల, మిగతా 7 మగపిల్లలు. తస్యాం ఈ వైదర్భికి సహా ఆ మలయధ్వజుడికి ఇద్దరికి కూడా జనయాంచక్రే పిల్లలు పుట్టారు. ఒక ఆవిడ ఆడపిల్ల ఆత్మజాం అసితే క్షణాం, నల్లటి కళ్ళతో అందమైన ఆడపిల్ల ఒక ఆవిడ పుట్టింది. ఆ ఆవిడ పుట్టిన తర్వాత, ఆడపిల్ల పుట్టిన తర్వాత యవీయస సప్తసుతాన్, 9 మంది తమ్ముళ్ళు ఆ పిల్లకి పుట్టారు. యవీయస 7 పిల్లలు, యవీయస సప్తసుతాన్ 7 పిల్లలు పుట్టారు. ఆ 7 కూడా సప్త ద్రవిడ భూభృత, 7 కూడా ఆ ద్రవిడ దేశాన్ని పంచుకుని, ఈ పాండ్య మహారాజు గారి రాజ్యాన్ని పంచుకుని 7 కూడా రాజులుగా వెలుగొందారు. ఎలాగూ పాండ్య మహారాజు గారు ఆక్రమించుకుని పరపురంజయ కాబట్టి రాజ్యాలన్నిటినీ ఆక్రమించుకుని రాజ్యాన్ని విస్తరించాడు. పెద్ద రాజ్యాన్ని 7 ముక్కలు చేసి వీళ్ళకి పంచితే 7 చక్కగా పాలించుకున్నారు. 7 కూడా మహారాజులుగా వెలుగొందారు. అలాంటి పిల్లలు వీళ్ళిద్దరికీ పుట్టారు. తస్యాం స జనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం యవీయస సప్తసుతాన్ సప్త ద్రవిడ భూభృత అని మహర్షి గారు పురంజనుడు మళ్ళీ వైదర్భిగా పుట్టడం, వైదర్భిగా పుట్టిన ఈయనకి లేదా ఈవిడికి మలయధ్వజుడితో పెళ్లి కావటం, వాళ్ళకి 7+1 8 మంది పిల్లలు పుట్టడం అనే అంశం వరకు చెప్పారు. మనం ఇక్కడికి ఆపుకుందాము. పైన జరగాల్సిందేదో జరుగుతుంది, తర్వాత ఏమేం జరిగింది అనే సంగతి ఎలాగూ చూసుకుంటాము. ఇతను పురంజయుడు అనే ఆయన మళ్ళీ జన్మించాడు కాబట్టి మధ్యలో ఇతను పోయాడు అనేది మనకేమీ అమంగళము కాదు. చక్కగా జన్మించాడు, మంచి వంశంలోనే జన్మించాడు. జన్మించిన వాడికి పెళ్లి కూడా అయింది. జన్మించిన ఈవిడికి వైదర్భికి పెళ్లి కూడా అయింది. పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అంతా బాగానే ఉన్నారు కాబట్టి అంతా సుఖంగానే ఉంది. కానీ ఈ పురంజనుడు చేసిన తప్పులన్నిటిలో కల్లా ఒక తప్పు గట్టిగా కొట్టేస్తోంది. పురంజనుడి మీద మనకి చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండనే ఉంది. ఎందుకంటే అతను ఏం తప్పు చేశాడు? భార్యను ప్రేమించాడు అంతేను. భార్యనే తలుచుకున్నాడు. భార్యనే తలుచుకుని పై జన్మలో భార్యగా పుట్టడానికి వీలైన పరిస్థితులకే అతను దారి చూసుకున్నాడే కానీ తప్పు చేయలేదనే సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఒక తప్పు చేశాడు అని మాత్రం ఒప్పుకోవాలి. అది తనతో పాటు వచ్చినటువంటి మిత్రుణ్ణి, తన స్నేహితుణ్ణి మర్చిపోవటం. పెళ్లికి ముందున్నాడు, అతను కూడానే ఉన్నాడు, అంతవరకు అతనికి సలహాలు ఇచ్చాడు. అతన్ని ఇతను మర్చిపోయాడు. సుఖంలో ఉన్నప్పుడు మర్చిపోయాడు, కష్టంలో ఉన్నప్పుడు మర్చిపోయాడు. ఇలా స్నేహాన్ని మర్చిపోవటం, స్నేహితుడిని మర్చిపోవటం అనేది ఎంత తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది అనేది చెప్పలేం కదా. కాబట్టి ఈ తప్పు చేశాడు. ఈ తప్పు చిన్న తప్పేమీ కాదు, చాలా పెద్ద తప్పు అని పైన మనకు తెలియాలి. కాబట్టి ఈ తప్పు చేశాడు కాబట్టి ఈ పురంజనుడు ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా మనకి అనిపిస్తోంది. ఇతను తప్పు చేశాడు కాబట్టి, ఇతను చేసిన తప్పు మనం చూశాం కాబట్టి మనం మన స్నేహితుల్ని కాదు, లౌకికంగా మనం మాట్లాడుకోవటం లేదు, మన స్నేహితుణ్ణి మర్చిపోకుండా ఉండటానికి, మన స్నేహితుణ్ణి ఏ దశలోనూ మర్చిపోకుండా ఉండటానికి ఏమైనా ఆలోచన చేసుకోవాలి. మన స్నేహితుడు ఎవరు అంటే మనతో మన హృదయంలోనే కూడా ఉండేటువంటి పరమాత్మ. ఆ పరమాత్మే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడిని మర్చిపోవటం అనేటువంటి తప్పు మనం చేయకుండా ఉండాలి. అలా మనం స్నేహితుడిని మర్చిపోయే తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటి అర్థంలో ఈ పురంజనోపాఖ్యానంలో ఉండేటువంటి ఈ బిట్టుని మనం అర్థం చేసుకుని ఆ స్నేహితుడిని మర్చిపోకుండా, ఆయన చెప్పిన మాటలని మర్చిపోకుండా ఆయన్ని పూర్తిగా పట్టుకోవటానికి మన ప్రయత్నాన్ని మనం ప్రారంభించుకుందాము. అలా ప్రయత్నాన్ని ప్రారంభించేట్లు చేయమని, మర్చిపోకుండా చూసుకోమని, కూడా ఉండమని, తోడుండమని ఆ స్నేహితుడే అయినటువంటి భూతభౌతిక నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
ఓం నమో వెంకటేశాయ. అవనీశ వీర్యపణాత్తయైనట్టి వైదర్భిని మలయకేతునుడనంగ వరపురంజయుడైన పాండ్యభూమీషుండు దారుణ సంగరస్థలమునందు శక్తిననేక రాజన్యుల నిర్జించి పరిణయం వయ్యనా గురుభుజుండునా విదర్భాత్మజయందసితేక్షయైన కూతును ద్రవిడాధినాథులైన కొడుకుల నేడ్పురునర్థిగనియే వారలకు నెల్లనొక్కొక్క వరుస నర్బుదార్బుద సుతులు సంజాతులైరి అతని సుత ధృతవ్రతనాగస్త్యుడు వరించే అని పురంజరుడు తదుపరి జన్మలో వైదర్భిగా ఇలా జన్మను పొందాడు. ఆ విశేషాలతో కూడినటువంటి పురంజనోపాఖ్యాన ఘట్టాన్ని ఆచార్యముఖంగా ఆ దేవదేవుడు మనకు అందించాడు. అందులో ఉండేటువంటి తత్వాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా ఆ శ్లోకరత్నాలన్నింటినీ మనం పారాయణ చేసుకుందాం. ఈరోజు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 28వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వారః ప్రత్యుపస్థితః దదాహతాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా తస్యాం సందహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్వతప్యత నశేకే శోభితుం తత్ర పురుకృచ్ఛ్రోరువే పథుః గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివసానలాత్ గంతుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివసానలాత్ శిథిలావయవో యర్హి గంధర్వైర్హృత పౌరుషః యవనైరరిభిః రాజన్ ఉపరుద్ధోరురోదః దుహితః పుత్రపౌత్రాంశ్చ జామిజామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ దధ్యౌ ప్రమదయాదీనో విప్రయోగ ఉపస్థితే
లోకాంతరం గతవతి లోకాంతరంగతవతి మయ్యనాథ కుటుంబిని మయ్యనాథ కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష వర్తిష్యతే కథం త్వేష బాలకాననుశోచతి బాలకాననుశోచతి నమయ్యనాశితే భుంక్తే నమయ్యనాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టేషు సంత్రస్త మయి రుష్టేషు సంత్రస్త భత్సితే యత వాగ్భయాత్ భర్త్సితే యత వాగ్భయాత్ ప్రబోధయతి మా విజ్ఞం ప్రబోధయతి మా విజ్ఞం వ్యుషితే శోకకర్షిత వ్యుషితే శోకకర్షిత వర్మైతద్గృహమేధీయం వర్మైతద్గృహమేధీయం వీరసూరపి నేష్యతి వీరసూరపి నేష్యతి కథన్ను దారకాదీనాః కథన్ను దారకాదీనాః దారకీర్వా పరాయణాః దారకేర్వా పరాయణాః వర్తిష్యంతే మయి గతే వర్తిష్యంతే మయి గతే భిన్న నావ ఇవోదథౌ భిన్న నావ ఇవో దధౌ ఏవం కృపణయా బుద్ధ్యా ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్హణం శోచంతమతదర్హణం గ్రహీతుం కృతధీరేనం గ్రహీతుం కృతధీరేనం భయానామాభ్యపద్యత భయనామాభ్యపత్యత పశువద్యవనైరేషః పశువద్యవనైరేషః నీయమానస్వకం క్షయం నీయమానస్వకం క్షయం అన్వద్రవన్ననుపథాః అన్వద్రవన్ననుపథాః శోచంతో భృశమాతురాః శోచంతో భృశమాతురాః పురీం విహాయోపగతః పురీం విహాయోపగతః ఉపరుద్ధో భుజంగమః ఉపరుద్ధో భుజంగమః యదా తమేవానుపురీ యదా తమేవానుపురీ విశీర్ణా ప్రకృతిం గతా విశీర్ణా ప్రకృతిం గతా వికృష్యమాణః ప్రసభం వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా యవనేన బలీయసా నావిందత్తమసావిష్టః నావిందత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః సఖాయం సుహృదం పురః తం యజ్ఞపశవోనేన సంయజ్ఞపశవోనేన సంజ్ఞప్తాయే దయాలునా సంజ్ఞప్తాయే దయాలునా కుఠారైశ్చిచ్చిదుః క్రుద్ధాః కుఠారైశ్చిచ్చిదుః క్రుద్ధాః స్మరంతోమీవమస్య తత్ స్మరంతోమీవమస్య తత్ అనంతపారే తమసి అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిః సమాః మగ్నో నష్టస్మృతిః సమాః శాశ్వతీరనుభూయార్తిం శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసంగదూషితః ప్రమదాసంగదూషితః తామేవ మనసా గృహ్ణన్ తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మణి రాజసింహస్య వేష్మని ఉపయేమే వీర్యపణాం ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః వైదర్భీం మలయధ్వజః యుధి నిర్జిత్య రాజన్యాన్ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః పాండ్యః పరపురంజయః తస్యాం సజనయాञ्चक्रे తస్యాం సజనయాంచక్రే ఆత్మజామసితే క్షణాం ఆత్మజామసితే క్షణాం యవీయసः సప్తసుతాన్ యవీయసः సప్తసుతాన్ సప్త
సప్తద్రవిడభూభృతః సప్తద్రవిడభూభృతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే అష్టావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో